ఎవరన్నా పెద్ద లీడర్ ఊళ్ళకి వస్తున్నాడంటే కార్యకర్తల సంబరం చిన్నగుండది. సార్ వస్తున్నాడని రెండొద్దుల ముంగటికెంచే వాట్సాప్లల్లా స్టేటస్లల్లా సాటింపేస్తుంటారు. ఎట్లనన్నా చేసి ఇవాళ సార్తోని ఫోటో దిగాలి, స్టేటస్లో పెట్టాలి అని ఆత్రం పడుతుంటారు చాలా మంది. గట్లనే ఎదురు చూసిర్రట కేటీఆర్ సార్ కొరకు గులాబీ పార్టీ వాళ్ళు. పట్నం గెంచి అడుగడుగునా జేజేలే అంటే నమ్ముర్రి. నేను చెప్పుడెందుకు కానీ చూడుర్రి మీరే తెలుస్తుంది. కారెనక కారు జోరుగా నడుస్తుంది కాన్వాయి. హైదరాబాద్ కెంచి సులువు చేస్తే అడ్డాకు పోయిందానక అడుగడుగున దండాలే కేటీఆర్ సార్కు. హైదరాబాద్ కెంచి చౌడుప్పల్ దానక, నార్కట్పల్లికెంచి నగరకల్లు దానక, ఆర్వపల్లికెంచి మైబాద్ దానక అబ్బో చిన్నగా లేదు సార్కు ఫాలోయింగ్. మైబాదులో అయ్యేటి గిరిజన మహాధర్నాకు పోయేటి కారు పార్టీ ముఖ్య లీడర్కు కార్యకర్తలు అడుగడుగున స్వాగతాలు పలికిర్రు. ఊరూరుకు సార్ను చూద్దానికి వచ్చిర్రు. ఇక సార్ వస్తుండని ఎలక కాగానే పోచంపల్లి మండలంలో ఉన్న కొత్తగూడెం అడ్డరోడ్డు కాడికి ఎదురుంగొచ్చి ఎదుర్కొన్నాడు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్న. ఆడికెంచి తప్పించుకొని వస్తే చిట్యాలకు వచ్చేటాళ్లకు చిరుమర్తి లింగన్న అడ్డం తలగనే తలిగిండు. ఇక అట్ట చూద్దానికి వచ్చిన వాళ్ళు రావన్నకు షెల్ల బట్టలు కాపుడు, అట్ట కప్పిన షెల్ల బట్టల్ని రావన్న అభిమానులకు ఇచ్చేసుడు. లింగన్నే దగ్గరుండి కార్యకర్తలతోని ములాఖాత్ చేపించుడు రావన్నతోని. ఇక ఆడికెంచి అరవపల్లికి వచ్చేటాళ్లకు కిషోర్ అన్న కూడా గట్టినే ఎదుర్కొన్నాడు రావన్నని. ఆగిన కాడల్లా అభిమానులు సీఎం సీఎం అనుకుంటా జేజేలు కొడుతుంటే అబ్బో రావన్న ముఖంలో సంబలం చిన్నగా లేదనుకో రాదులి. ఇక ఆడిడ తప్పించుకుంటా ఎదుర్కొందానికి వచ్చిన లీడర్లను మెప్పించుకుంటా మైబాదుకు పోయిండు. చూడోలి సార్ కాన్వాయి ఎంత పెద్దగున్నదో. ఇక ఒత్తుడుతోనే చక్కగా సీఎం రేవంత్ రెడ్డి సార్కే సూటి పెట్టిండు రామన్న. రేపటి రోజున ఈ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మానుకోటలోనే కాదు ఊరూరా ఉరికించి కొట్టే బాధ్యత కూడా, ఉరికించి ఓట్లతో తనిమే బాధ్యత కూడా మానుకోట ఇది మొదటి అడుగు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా మా కొడంగల్ ఆడపిల్లల కోసం మద్దతు కూడగడతాం. మానుకోట మొదటి అడుగు. రాష్ట్రం అంతా తిరుగుతాం. రాష్ట్రంలోని ప్రతి తాండ, ప్రతి పల్లె నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులను కూడగడతాం. అంతేకాదు మానుకోట గడ్డకు గొప్ప చరిత్ర ఉందనుకొచ్చిండు. ఉద్యమం అనగానే మానుకోటల రాళ్లు కూడా తిరగబడతాయి అన్నట్టే చెప్పుకొచ్చిండు కేటీఆర్ సార్ ముచ్చట్లు. రాళ్లతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా, మానుకోట రాళ్ల మహత్యం ఏందో తెలంగాణ అడ్డుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కిందటే నిప్పు పుట్టింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినాం, మీరు పర్మిషన్ ఇవ్వాలంటే కోర్టుకు పోయి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. 1000 మంది అనుకుంటే 25,000 మంది తరలి వచ్చింది. ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధర్నా చూస్తేనే అర్థమవుతా ఉన్నది. ఒక్క దళితునికి దెబ్బ తగిలితే రాష్ట్రం అంతా కదులుతుంది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. గట్ల మానుకోటలు అయ్యేటి గిరిజనుల మహాధర్నాకు పోయిన కాడ షెయి పార్టీలను పొట్టు చాపించిండు కేటీఆర్ సారు. ఏదైతే గాని సారు ఏడికి పోయినా ఆయన అభిమానులు మాత్రం సీఎం అంటుంటే సారుకు సంబరం చిన్న కాకున్నాలే పోండ్రి అంటే అన్నారు. కానీ ఆ ఊహ ఎంత మంచిగుందో కదా అనుకుంటున్నాలే కావచ్చు చాలా మంది. ఏమంటారు?